దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. ఈ దేశానికి ఆశీర్వాదకరంగా ఉండాలి అనేటువంటిది బైబిల్లో. క్రైస్తవులు ఏ దేశంలో ఉంటే ఆ దేశానికి ఆశీర్వాదంగా ఉండాలి. సో విశ్వాసులుగా క్రీస్తుని అంగీకరించాము అని చెప్పుకునేటువంటి మనము మన జీవితంలో మనం చేసేటువంటి ప్రతి క్రియ, ప్రతి పని, ప్రతి ఆలోచన కూడా ఈ దేశానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారు ఈ దేశ అభివృద్ధిలో చాలా మటుకు వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది అనేటువంటిది చరిత్ర చెప్తుంది. ఈ దేశ చరిత్రలో ప్రప్రదంగా ప్రారంభ దినాలలో ఈ దేశంలో విద్య, వైద్యం అందించినటువంటి ప్రాధాన్యత క్రైస్తవ్యానికి ఇవ్వబడింది అనేటువంటిది భారతదేశ చరిత్రలో చాలా సందర్భాల్లో రాయబడినటువంటి సత్యము, వాస్తవము. దాన్ని బట్టే చాలా వందల సంవత్సరాల క్రితం ఈ ఓడరేవులు ఉన్నటువంటి ప్రాంతాల్లో, ఈ ఓడరేవులు ఏర్పడినటువంటి వాణిజ్యపరంగా ఏర్పడినటువంటి ప్రాంతాల్లో మనము స్కూల్స్, మనకు దగ్గరలో గుర్తుంటే మచిలీపట్నం, ఇంకా జ్ఞాపకం చేసుకుంటే కాకినాడ, ఇంకా జ్ఞాపకం చేసుకుంటే విశాఖపట్నం, అలా మద్రాసు వరకు కూడా ఈ సముద్ర తీర ప్రాంతాలలో క్రైస్తవ్యం ముఖ్యంగా స్కూల్స్, హాస్పిటల్స్ అండ్ చర్చెస్, ఈ మూడింటిని కాంట్రిబ్యూషను మొట్టమొదటిగా మిషనరీలు భారతదేశానికి అందించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అంతకన్నా ఘనమైనటువంటి విషయాలు కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటే, విలియం కేరీ అనేటువంటి గొప్ప దైవజనుడు ఈస్ట్ ఇండియా మిషన్ అనేటువంటిది కలకత్తాలో సెరంపూర్లో ప్రారంభించినప్పుడు, అప్పుడు వచ్చినటువంటి ఉద్యమంలో సతీ సహగమనం అంటే మీ అందరూ కూడా మీరు సోషల్ స్టడీస్లో దాని గురించి మీరు చదివే ఉంటారు. దాన్ని నిర్మూలించడానికి అప్పుడు ఆ చట్టాన్ని తీసివేయాలని ముద్ర వేసి సతీ సహగమనాన్ని ఈ దేశంలో తీసివేసినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి విదేశీయుడు క్రైస్తవ మిషనరీ విలియం కేరీ గారు ఆ చట్టాన్ని దేశానికి ఇచ్చాడు అనేటువంటిది ఈ చరిత్ర పుటాల్లో కూడా అది రాయబడినటువంటి సత్యం. ఆయనతో రాజా రామ్మోహన్ రాయ్ కలిసి ఆ చట్టం చేసినప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ గారు విలియం కేరీ గారి దగ్గరికి వెళ్ళి, ఇది బ్రిటిష్ పరిపాలనలోనే దీనికి రావాలి, ఈ చట్టం రావాలని బ్రిటిష్ వాళ్ళు భర్త చనిపోతే భార్య కూడా చితిలో పడి చనిపోవాలనే దానికి ఆ విషయాన్ని అన్ని భాషల్లోకి అందించడానికి రాజా రామ్మోహన్ రాయ్తో కూడా కూర్చుని ఆ చట్టాన్ని తీసుకొచ్చినటువంటిది విలియం కేరీ. అలాంటి చట్టాలు తీసుకురావడమే కాకుండా 16 భాషల్లోకి మొట్టమొదటి ట్రాన్స్లేషన్ సెంటర్ అనేటువంటిది, అంటే తర్జుమా సెంటర్ అనేటువంటిది ప్రారంభించింది కూడా ఈ విలియం కేరీ. అప్పుడు మొట్టమొదటి ప్రెస్ని షిప్లో భారతదేశానికి, ఇంగ్లాండ్ దేశాన్ని తీసుకొచ్చి విలియం కేరీ గారు ఆల్రెడీ యూజ్ చేసిన ప్రెస్, సెకండ్ హ్యాండ్ ప్రెస్ని కొనుక్కుని ఆయన ఓడలో భారతదేశాన్ని తీసుకొచ్చి సెరంపూర్ పట్టణంలో ఉన్నటువంటి హుబ్లీ నది ప్రక్కన మొట్టమొదటి ప్రెస్ని స్టార్ట్ చేయడం, అలాగే కలకత్తా మనోరమ, భారత్ మనోరమ అనే 2 పేపర్ని ఈ భారతదేశంలో మొట్టమొదటి న్యూస్ పేపర్స్ వాటిని స్టార్ట్ చేసింది కూడా విలియం కేరీ. ఇలా చరిత్రలోకి వెళ్తే ఇదే సమయంలో మరి మహారాష్ట్రలోను, ఈ మద్రాసు ప్రాంతంలోను, కేరళ ప్రాంతంలోను, కలకత్తా ప్రాంతంలో సువార్త విస్తరించబడినప్పుడు చాలామంది క్రైస్తవ్యులకు వచ్చింది అగ్రకులాలకు చెందినటువంటి వారిలో కొందరిని మనం గమనించినట్లయితే పండిట్ రమాబాయి అనేటువంటి ఒక స్త్రీ, ఒక బ్రాహ్మణ స్త్రీ ప్రభువుని తెలుసుకుని రక్షకుడుగా
అంగీకరించి స్త్రీ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అనేటువంటి దాంట్లో స్త్రీ సంక్షేమము అనేటువంటిది భారతదేశంలో ప్రారంభించింది అంటే విశ్వాసంలో క్రైస్తవురాలుగా మారినటువంటి పండిట్ రమాబాయి. ఆమె జీవితాన్ని కూడా మనం ఆలోచన చేస్తే భారతదేశపు అభివృద్ధిలో క్రైస్తవ్యము ప్రధాన పాత్ర వహించింది. కింగ్ జార్జ్ హాస్పిటల్, కేజీహెచ్ అంటాం విశాఖపట్నంలో, ఈ తూర్పు పశ్చిమ కృష్ణా జిల్లాల నుంచి మొట్టమొదట మనుషుల్ని మోసుకు వెళ్ళి హాస్పిటల్కి తీసుకువెళ్ళారంటే కింగ్ జార్జ్ పేరిట నిర్మించినటువంటి కేజీహెచ్ హాస్పిటల్ విశాఖపట్నం. అదే సమయంలో అంత దూరాలు ప్రయాణం చేయలేకపోయినప్పుడు సిఎస్ఐ చర్చ్ వారు మచిలీపట్నంలో హాస్పిటల్ నిర్మించిన వెంటనే అదే టైంలో బ్యాప్టిస్ట్ వాళ్ళు ఆకివీడులో స్టార్ ఆఫ్ హోప్ హాస్పిటల్, అదే రీతిగా కాకినాడలో జనరల్ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. పిఠాపురంలో బ్యాప్టిస్ట్ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని చూసినటువంటి లూథరన్ చర్చ్ వారు భీమవరంలోను, గుంటూరులోను, చీరాలలోను, రాజమండ్రిలోను లూథరన్ హాస్పిటల్స్ అనేటువంటివి ప్రారంభించడం జరిగింది. దీనికి ప్యారలల్గా గోవాలో క్యాథలిక్ చర్చెస్ వారు గోవా నుంచి, మ్యాంగళూరు నుంచి, కేరళ క్రింద వరకు, కాలికట్ వరకు వాళ్ళు చర్చెస్, స్కూల్స్, హాస్పిటల్స్ అనేటువంటిది ఈ దేశంలో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది భారతదేశంలో క్రైస్తవ్యం ఈ యొక్క జాతికి వారు ఇచ్చినటువంటి గొప్ప ఇది. అలాగే ఫ్రీడమ్ ఫైటర్స్ లిస్ట్లో, ఈ దేశంలో స్వతంత్ర సమరయోధుల లిస్ట్లో చూస్తే కేరళలోను, మరి గోవాలోను, మహారాష్ట్రలోను, కలకత్తాలోను, విశాఖపట్నంలోను, భీముల్లోను, కాకినాడలోను, ఇలాంటి ప్రాంతాల్లో, ఆఖరికి మద్రాసు ప్రాంతంలో, అలాగే టుటికోరన్లోను చాలామంది స్వతంత్ర సమరయోధుల యొక్క సమాధులు ఈ యొక్క పట్టణాల్లో అనేక మంది క్రీస్తుని అంగీకరించినటువంటి వారు దేశం కొరకు స్వతంత్ర సమరయోధులుగా చనిపోయిన వారి యొక్క చిహ్నాలు ఈ రోజుకి కూడా, వారి యొక్క సమాధులు కూడా ఆయా పట్టణాల్లో ఉన్నటువంటి ఆ యొక్క సమాధుల తోటల్లో మనకు కనపడతాయి. మీరు మచిలీపట్నం సమాధుల తోటకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి సిటీ మధ్యలో ఉన్నటువంటి ఆ సమాధుల తోటలోకి మధ్యలోకి వెళ్తే 200 సంవత్సరాలకి క్రితం కూడా ఉన్నటువంటి పాలరాతి సమాధులు ఆ యొక్క సమాధుల దొడ్లో మనకు కనబడతాయి. కాకినాడలో ఉన్నటువంటి చర్చ్ స్క్వేర్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి సమాధుల తోట ప్రాంతంలోకి వెళ్తే ఈ రోజుకి కూడా అక్కడ ఉన్నటువంటి సమాధుల తోటల్లో బ్రిటిష్ వారు, అలాగే ఇండియన్ స్వతంత్ర ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క సమాధులు అక్కడ కనపడుతూ ఉంటాయి. ఈ విధంగా దేశమంతా కూడా దేశాని కొరకు శ్రమించినటువంటి క్రైస్తవులు అనేకుల్ని ఈ దేశంలోనే, ఈ దేశస్తుల్ని ఈ దేశం కొరకు అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొట్టమొదటి రైల్ ఇంజన్ గత వారం మనం చెప్పుకున్నప్పుడు ఫస్ట్ ఇంజన్ ఈ దేశానికి కలకత్తాకి ఇంగ్లాండ్ దేశం నుంచి విలియం క్వేరీ ఉండగా దాన్ని దించడం జరిగింది. మొట్టమొదటి ప్రయాణం ఆ యొక్క సెరంపూర్ నుంచి కలకత్తాకి ఫస్ట్ ఇంజిన్ ట్రావెల్ చేసింది. అది మనకి మిషనరీలు ఇచ్చినటువంటిది. ఈ ఫ్రీడమ్ ఫైటర్స్తో కూడా మనం ఆలోచన చేస్తే ఆ రోజు నుంచి ఈ ప్రపంచానికి, ఈ భారతదేశానికే కాకుండా ప్రపంచంలో అందరికీ ఉపయోగపడేటువంటి అనేకమైనటువంటి మెడికల్ డిస్కవరీస్ అంటే రీసెంట్గా వచ్చినటువంటి క్యాన్సర్ ఇంజెక్షన్ కూడా, 2 వారాల క్రితం వచ్చినటువంటి క్యాన్సర్ ఇంజెక్షన్ కూడా, ఆ క్యాన్సర్ ఇంజెక్షన్ని కనిపెట్టినటువంటి ఆ అమెరికన్, అది రీసెర్చ్ చేస్తున్నటువంటి 21 సంవత్సరాలు చేస్తున్నటువంటి ఆ రీసెర్చ్ చేస్తూ వాళ్ళిద్దరూ కూడా సంవత్సరంలో సగం రోజులు ఉపవాస ప్రార్థన చేసే ఈ క్యాన్సర్ ఇంజెక్షన్ కొరకు వాళ్ళు పనిచేశారంట. ఉపవాస ప్రార్థనల ద్వారా ద క్యాన్సర్ ఇంజెక్షన్, ఆ షాట్ ఈరోజు అది ఈ ప్రపంచానికి అందించబడింది. అంటే ఎందుకు ప్రార్థన చేశారు వాళ్ళ ప్రార్థనకి గల కారణం ఏంటంటే, వాళ్ళు ఏదైతే పనిని సంకల్పించుకుని ఆ సంకల్పం ద్వారా దేన్నైతే సాధించాలి
అనేటువంటిది ఈ క్యాన్సర్ డిఎన్ఏ ఆర్ఎన్ఏల్ని మనం కనుక్కొని దాని ద్వారా మనిషికి ట్రీట్మెంట్ జరగాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేస్తూ, దేవా మాకు జ్ఞానమియ్యి, మాకు వివేకమియ్యి, మాకు వివేచనియ్యి, దీన్ని కనిపెట్టడానికి కావలసినటువంటి మాకు సామర్థ్యాన్ని దయచేయి అనేటువంటి ఆ యొక్క ప్రార్థన వలనే ఈ ప్రపంచానికి క్యాన్సర్ అనే దాని ట్రీట్మెంట్కి వాళ్ళు ఒక ప్రక్రియను చేసి దాన్ని సాధించారు. ఇంకా ట్రయల్స్లో ఉంది. ట్రయల్స్ కూడా మేము 80% ఆల్రెడీ ఆ ట్రయల్స్లో మేము ముందుకు వెళ్ళామని చెప్తాం. ఎవ్రీ ఇన్వెన్షన్, ఎవ్రీ హార్ట్ ట్యాబ్లెట్, లేకపోతే హార్ట్ సర్జరీ, లేకపోతే స్లైసింగ్ ఎంఆర్ఐ స్కాన్స్ 20 సెకండ్లోనే మొత్తం గుండెనంతా స్లైస్ చేసినట్టు స్కాన్ చేయగలిగినటువంటి మిషన్ని కూడా అది ఒక క్రిస్టియన్ కంట్రీ అయినటువంటి అమెరికాలో దాన్ని తయారు చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు హైదరాబాద్లో కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఎవ్రీ ఇన్వెన్షన్ మనకు వస్తుంది అంటే దాని వెనుక దేవుడు కొందరు బిడ్డలను లేపుకొని వాడుకుంటున్నాడు. కాబట్టి క్రైస్తవుడు దేశాలకి ఆశీర్వాదకరంగా ఉండాలి. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా నేను చేస్తున్నటువంటి పనిలో నా కాంట్రిబ్యూషన్ అది బ్లెస్సింగ్గానే ఉండాలి, అదొక ఆశీర్వాదంగానే ఉండాలి.